మానవ సేవే మాధవ సేవ అన్నట్టు మనం ఏది చేసినా చనిపోయిన తర్వాత వచ్చేది ఒకే ఒకటి మంచి పేరు. ఏమి తీసుకెళ్ళలేము. కానీ ఆ మంచి పేరు సంపాదించాలేమా అంటే మాత్రం మాకు తెలిసినంత వరకు బిఎన్వి ద్వారానే సాధించగలమని నమ్మకం. నా ద్వారా మా గ్రామం లోపల ఆజాద్ యూత్ అనే ఒక సంఘం ఉంది ఇప్పటివరకు. కానీ వాళ్ళందరి భారత్ నిర్మాణ వాలంటీర్స్లో మెంబర్షిప్ తీసుకొని ప్రతి ఒక్కరు 25 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఈరోజు నన్ను పంపించింది వాళ్ళే ఇక్కడికి. కానీ వాళ్ళు ప్రతి విషయం అర్థం చేసుకోగలుగుతారు. భారత్ నిర్మాణం వాలంటరీగా ఒక్కడే చేయాలంటే మాత్రం ఏం చేయలేడు. వెనకాల ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా పూర్తి సహకారం సపోర్ట్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. అలాంటి సహకారం మా వాలంటరీ వాళ్ళ దగ్గర మెండుగా ఉంది. ఎనీ టైం ఎక్కడ వెళ్ళాలన్నా కానీ వాళ్ళు ముందు స్టెప్ మా కొద్ది ముందు వాళ్ళే ఇస్తారు. కాబట్టి మేము కూడా ఇక్కడ చాలా మా విలేజ్ లోపల అభివృద్ధి పనులు చేసినాం. దాంట్లో కొన్ని ఫస్ట్ టైం చివరి ఎమ్మెల్యే గారు కేఎస్ రత్నం గారిని ఇన్వైట్ చేయడం అయింది. వారి ద్వారా స్కూల్లో మొక్కలు ప్లాంటేషన్ చేయడం మరియు మురుగు కాలువలపైన శానిటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా మా విలేజ్లోకి ఎంట్రన్స్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ద్వారా ఎవరికి రోడ్డు అగిపించకుండా యాక్సిడెంట్స్ ఒక 2-3 యాక్సిడెంట్స్ అని ఒక 3-4 మెంబర్స్ కూడా ఎక్స్పైర్డ్ అయ్యారు. ఒకరోజు పూర్తి టైం తీసుకొని మన వాలంటీర్స్ ఆ మొక్కలు టోటల్గా నరికివేయడం అయింది. విలేజ్ వరకు నరికివేసి క్లీన్గా చేయడం అయింది. ఆ సమయంలో మా ఎంపీపీ గారు ఏదో పని మీద రోడ్ పై నుంచి వెళ్తున్నాడు. చూసి ఆయన కూడా చూసారే మీరు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తారని చెప్పి ఆన్ ది స్పాట్లో పేపర్ వాళ్ళని పిలిచి ఫోటో తీయించి పేపర్లో వేయడం అయింది సార్. ఇది విషయం. ఈ విధంగా మా విలేజ్ లోపల స్కూల్లో ప్లస్ ఇప్పుడు మా వాలంటీర్స్ ఏ విధంగా ఉన్నారంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ టైం సర్పంచ్ గారు కాదు మా వాలంటీర్స్ దగ్గరికి వస్తారు. పబ్లిక్ ఏమి సమస్య రేషన్ కార్డు కానీ ఐడి కార్డు కానీ పెన్షన్ కానీ ఏది కానీ ఎవ్రీ మండే ప్రజా దర్బార్ జరుగుతుంది. మా వాళ్ళకి అందరికి తెలుసు. ఎవ్రీ మండే కంప్లైంట్ రాస్తారు. మీరు ప్రజా దర్బార్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పొద్దున్న లేస్తే మా చుట్టూ తిరుగుతారు ఇప్పుడు పబ్లిక్. సార్ వాళ్ళు అపోజ్ చేస్తారు కదా సార్. వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. ఏమి ఇంత అంత అన్నీ రకరకాలుగా జరుగుతుంది సార్. కానీ అన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తున్నాం సార్ పెద్ద ఎత్తున. కానీ ఇది ఒక్కరి వల్ల సాధ్యం అవ్వదు సార్. మా మెంబర్స్ ప్రభాకర్, పాండు అని చాలా క్లోజ్, మహేందర్ వీళ్ళు కూడా అర్థం చేసుకొని మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్. వాళ్ళు సొంత అమౌంట్ డబ్బులు ఏమైనా ఖర్చులున్నా ఏమన్నా పెట్టుకొని కూడా ప్రతి విషయంలో ఈవెన్ విఆర్ఓ గారి దగ్గరకు పోయి ఇది పానీలా నేమ్ ఎక్కలేదని కూడా ఒక వాలంటరీ పోయి వాళ్ళ దగ్గర కూర్చొని చేపిస్తుంది సార్ పని. అదేవిధంగా సాక్షర భారతి ద్వారా మాకు కొన్ని కుట్టు మిషన్ ఏర్పాటు చేశారు సార్ సెంటర్. దాని లోపల మిషన్స్ వాళ్ళు ఏమి ఇవ్వలేరు. కాకపోతే బయట ఎక్కడున్నా తీసుకొచ్చి ఒక 4-5 తీసుకొచ్చి ఒక 35 ఉమెన్స్కి అలాట్ చేసి వాళ్ళకు నేర్పిస్తారు సార్ వాళ్ళు. అక్కడ కూడా విలేజ్ లోపల ఇంకా ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ వచ్చింది సార్ మాకు ఒకటి. సార్ ద్వారా ఎంపీడీఓ సార్ ద్వారా మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ మేము ఏం చేయలేము సార్. అక్కడ షెడ్ నిర్మాణం మేము చేస్తున్నాం సార్. ఆర్ఓ వాళ్ళు పెడుతున్నారు కానీ అక్కడ షెడ్ నిర్మాణం లేదు సార్. ఆ షెడ్ నిర్మాణానికి ఏదన్నా ఫైనాన్స్ పరంగా అంతా వేసి మా వాలంటీర్సే చేద్దామని ప్లాన్ చేసినాం సార్. అదేవిధంగా మా విలేజ్లో 58 సర్వే నెంబర్లో 300 ఎకర్స్ ల్యాండ్ ఉంది సార్. లావణి పట్ట 10 సంవత్సరాల వరకు అక్కడ ప్రతి రైతు వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగిన తర్వాత ఇది ఎందుకు పనికిరాదని చెప్పి అందరికీ అర్థమైపోయింది. ఇది అమ్ముకున్నా కానీ డబ్బులు రావని చెప్పి ఎవరు వ్యవసాయం చేయట్లేదు సార్. కాబట్టి ఆ రైతులను కూడా అందరిని కూర్చోబెట్టి మీరు వ్యవసాయం చేయకపోతే ఈ విధంగా అవుతుంది, దీన్ని ఏ విధంగా చేసి నెక్స్ట్ ఇయర్ జరిగే సమ్మర్ లోపల విత్తనాలు వేసి మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పి అందరికీ అవగాహన కూడా చేయడం అవుతుంది సార్.